హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మొదటి శ్రావణ శనివారం అనమాట. సో పూజ చేసుకున్నాను సింపుల్గా. ఎలా చేసుకున్నాను, ఏం చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో మొత్తం చూపించేస్తాను అనమాట. సో మాకు శ్రావణ శనివారాలు అంటే కొంచెం స్పెషల్గానే ఉంటుంది. సో నేను ఎలా పూజ చేసుకున్నాను, ఏమేం చేశాను అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నేనైతే సింపుల్గా పూజకి రెడీ అయిపోతున్నాను అనమాట. సో ఇంకా పూజ ఎలా చేస్తాను, ఏమేం చేస్తాను అన్నది, పూజ అయితే సింపుల్గానే చేసుకుంటాను. కానీ పిండి దీపాలు అంటారు కదా, ఆ పిండి దీపాలు పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో ఎవరు లేరు, మా బ్రదరు, మా అక్క వాళ్ళ డాటరు, నేను ముగ్గురే ఉన్నామన్నమాట. ఇంకా మా ఇంకో బ్రదర్ని మేము పిలిచాము టెంపుల్కి వెళ్దాము అనేసి. సో ఎలానో టెంపుల్కి వెళ్తాం కదా, ఇంకా అన్నీ ప్లాన్ చేసుకున్నాము, ఇంట్లో కూడా కొంచెం బాగా పెట్టుకున్నాము అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ పూజ చేసుకొని మళ్ళీ అంటే టెంపుల్కి వెళ్దాం, ఎలానో సాటర్డేనే కదా, ఫస్ట్ శ్రావణ శనివారం కాబట్టి వెళ్దాము. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా పిండి దీపాలన్నీ చేసుకోవాలి, ఇంకా పూజ అంతా చేయాలి, ఇంకా అదంతా ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకా టెంపుల్కి వెళ్ళే కొద్దికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా బియ్యం నానబెట్టాను అనమాట, పిండి దీపాలు చేసుకున్నాము అనేసి. సో బియ్యం నానబెట్టేసి అది మిక్సీకి వేసుకొని బాగా ఉంట వచ్చేలాగా అలా పెట్టుకొని, కొంచెం మెత్తగా అవుతుంది కదా అని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా కడపమానకంతా పసుపు కుంకుమ అవన్నీ పెట్టి, ఇంకా మెయిన్ ఇది ఉండాలి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదంతా పెట్టుకొని ఇంకా పూజ అంతా చేయాలి కాబట్టి ఇంకా మొత్తం ఇక్కడంతా పెట్టేసి ఒకేసారి దేవుని రూమ్లోకి వెళ్ళి పూజ చేసుకున్నాంలే అనేసి ఇక్కడంతా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇంకా ముగ్గులు అంతా వేసేసి ఒకేసారి దేవుని రూమ్లోకి వెళ్దాంలే, ఒకేసారి పూజ అంతా అక్కడే కూర్చొని చేసుకున్నాము అనే దీంతో ఇంక ఇక్కడ అంతా ఫస్ట్ ఫినిష్ చేసేసి తులసి చెట్టు దగ్గర అంతా మొత్తము కంప్లీట్ చేసేసి మళ్ళీ ఒకేసారి దేవుని రూమ్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు అసలు సిసలైన మెయిన్ టాస్క్ అనమాట. సో ఇక్కడ అంతా పూలన్నీ పెట్టి డెకరేషన్ మొత్తం చేసి మొత్తం అన్నీ చేశాను. సో ఇంక పిండి దీపాలు చేయాలి, అవి పెండింగ్ అయిపోయినాయి. సో ఓ పక్క మా బ్రదర్స్ వాళ్ళు అరుస్తున్నారనమాట, టెంపుల్కి టైం అయిపోతుంది బిన్నా బిన్నా అని, ఫాస్ట్గా అని చెప్పేసి. సో ఇంకా ఫాస్ట్గా ఇంకా చేయాలి కదా, సో చేసుకుంటా ఉన్నానన్నమాట. సో అవి అలానో ఇంకా చెయ్యాలి, పెట్టాలి అనుకున్నాను కదా, పెట్టేయాలి అనే దీంతో నాకు షేప్స్ సరిగ్గా రాకపోయినా ఎలాగో అలా చేసి ఫాస్ట్గా ఇంకా పెట్టాలి అనుకున్నాను కదా అనేసి, ఇంకా షేప్స్ కరెక్ట్గా లేకపోయినా ఏముందిలే, జస్ట్ పిండి దీపాలు ఉండాలి కదా అనే దీంతో ఇంకా 7 పిండి దీపాలు చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ సాటర్డే కదా, పెడదాము బాగుంటుంది, ఇంకెలానో మా సిస్టర్ వాళ్ళు లేదు, వాళ్ళు పూజ చేద్దాము అనడానికి. సో ఇంకా నేను ఉన్నాను కదా, నేనన్నా పూజ చేద్దాంలే, దట్టు మాకు సాటర్డే అంటే ఫేవరెట్ డే అనమాట. సో కంపల్సరీ పూజ అవన్నీ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకంతా పూలతో డెకరేషన్ చేసేసిన తర్వాత ఈ పిండి దీపాలతో పాటు మొత్తం డెకోర్ చేసుకునేసి ఒకేసారి పూజ చేసేసి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట పూజ. నేను సింపుల్గానే చేస్తున్నాను పూజ అనమాట. ఇంకా తులసి మాల వేద్దాము అనుకున్నాను, బట్ నాకు మా నియర్ బై హౌసెస్ దగ్గర తులసి చెట్లు అయితే అస్సలు లేవు. ముందు ఉన్నాయి, ఇప్పుడు అంతా పెరికేశారు. పక్కన ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన అయితే ఫుల్ ఉన్నాయి అనమాట. సో అవి ఉన్నాయి కదా అని చెప్పే దీంతో సర్లే ఎంతసేపు పెరిగి మాల కట్టి వేయచ్చులే అనే దీంతో ప్లానింగ్లోనినా, బట్ లాస్ట్ మినిట్లో వెళ్ళి ఇంకా మాల కడదాంలే అనే దీంతో వెళ్ళి చూస్తే మొత్తం వాళ్ళు ట్రీస్ అన్నీ కొట్టేశారనమాట. సో ఇంకా అదొక్క డిసప్పాయింట్ ఉన్నింది. సర్లే ఏదో ఒకటి సింపుల్గా చేసుకున్నాం, ఇంకా టెంపుల్కి వెళ్దాం కదా అనే దీంతో సరేలే, పూజకి అన్ని పూజా విధానంలో చేస్తేనే పూజన, ఎలా ఒక పువ్వు పెట్టి చేసినా కూడా పూజే కదా, అది మనలో ఉండాలి కదా అది అనేసి సర్లే అని చెప్పేసి రియలైజ్ అయ్యి నేనే సర్లే నెక్స్ట్ టైం ఇంకా సెకండ్ సాటర్డే ఉంది, థర్డ్ సాటర్డే ఉంది, ఫోర్త్ సాటర్డే ఉంది కదా, మళ్ళీ చేసుకున్నాంలే గ్రాండ్గా అని చెప్పేసి ఫస్ట్ సాటర్డేనే కదా అని కొంచెం సింపుల్గా చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఇక్కడ మా బ్రదర్ ఇంకా లేట్ అయిపోతుంది అంటుంటే ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నాను, ఫాస్ట్గా హడావిడిగా చేస్తున్నాను గైస్. దీంట్లో మళ్ళీ అలా చేయాలి ఇలా చేయాలి అని మటుకు ఏమీ అనద్దండి, ఎవరి పూజా విధానం వాళ్ళది ఉంటుంది. ఎలా చేసినా మనం భక్తితో చేస్తామంతే. పూజా విధానం అనేది ఇలానే చేయాలి అలానే చేయాలి, దీని తర్వాత ఇలానే చేయాలి అలానే చేయాలి అనేది ఏమి ఉండదు. అది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది పూజ అనేది ఎప్పుడు. ఓకేనా?
మనమంత గ్రాండ్‌గా చేస్తేనే పూజ అయిపోదు. ఒక చిన్న ఫ్లవర్ పెట్టి దేవుని ముందర ముక్కున్నా కూడా అది కూడా అది మన భక్తియే అనిపిస్తుందనమాట. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకునేసామనమాట. ఇంకా మా బ్రదర్స్‌కి, మా పాపకి వాళ్ళకంతా గూడా ఇంకా హారతిచ్చేసి, ఇంకా అలానే కాసేపులో గుళ్ళో కూర్చొని, కాసేపులో ఇంకా మన బాధలన్నీ చెప్పుకుంటా అలానే గుళ్ళో కూర్చొని ఉండిపోయాననమాట. ఇంకా టెంపుల్‌కెళ్దాము అనుకున్నాము. సర్లే వెళ్దాం లేట్ అయినా పర్లేదులే అని చెప్పేసి, ఇంకా అలానే దేవుని రూమ్‌లో కాసేపులు కూర్చోండిపోయి, ఇంకా ఎలా చేశానంటే, ఆ పిండి దీపాలు కొంచెం షేపు పోయింది అనమాట. సో, నెక్స్ట్ టైమ్ బాగొస్తుందిలే. ఇది సెకండ్ టైమో, ఫస్ట్ టైమో సెకండ్ టైమ్ చేస్తున్నాననుకుంటా. బట్ అది కొంచెం హార్డ్ అయిపోయిందనమాట. కొంచెం సాఫ్ట్ రాలేదు. హార్డ్‌గా అయిపోయిందనమాట. సో, అందుకని నాకు షేప్స్ ఎలా పడితే అలా వచ్చేసాయి. నెక్స్ట్ టైమ్ కావాలంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. బట్ ఎలా అయితే ఏముంది నాకు ఆ లైటింగ్‌కి, ఆ దీపం పెట్టింటే అసలెంత బాగా అనిపిచ్చింది తెలుసా? అసలెంత బావుందో. ఒక్క తులసి మాల మిస్ అయ్యింది. సో, నెక్స్ట్ వీక్ కంపల్సరీ తులసి మాలతో పూజ చేసి మీకు మళ్ళీ వ్లాగ్ తీసి చూపిస్తాననమాట. సో, చూసారా ఎంత బావుందంటే సో, కొంచెం షేప్స్ మిస్ అయ్యాయి. బట్ చూసేకైతే సూపర్‌గా ఉంది తెలుసా! నాకైతే ఎంత బాగా అనిపిచ్చిందో ఒక కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. సో, నేనైతే ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాననమాట. సో, ఫస్ట్ వీక్ ఇలా కంప్లీట్ అయిందన్నమాట నా పూజ. సో, సింపుల్‌గానే చేసుకున్నాను. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో ఆ దీపాలు, ఆ ఫ్లవర్స్‌కి, ఆ లైటింగ్‌కి, ఆ దీపాలు వెలుగుతుంటే అసలెంత బాగా అనిపిస్తున్నాయో అనమాట. నాకైతే ఎంత బా నచ్చిందో. ఎంత బా చేశానా నేనే అనిపిచ్చింది. సింపుల్‌గానే చేసుకున్నాను. బట్ మనకుంటుంది కదా! ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. సో, ఓహ్! పర్లేదు బానే చేసుకున్నాము అనేది మనకి ఉంటుంది కదా! సో, అలా చేసుకున్నామనమాట. సో, ఇంకా టెంపుల్‌కి స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి ఇంకా మా బ్రదరు, మా పాప ఒక బైక్‌లో వచ్చారు. నేను, మా బ్రదరు ఇంకో బైక్‌లో వెళ్ళామనమాట. సో, అందరూ టెంపుల్‌కెళ్ళిపోతున్నాం ఇక్కడ. నియర్ బై హొస్కోట్‌లో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మేమెప్పుడూ ఆ టెంపుల్‌కెళ్తాము. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి గైస్. నెక్స్ట్ టైమ్ రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఓకేనా? నిన్నందుకే కదా దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకైతే. క్లోజ్ అయిపోతుందేమో అనుకున్నాము. బట్ ఓపెన్‌లోనే ఉన్నింది. సో, మాకు ఇంకో టెంపుల్ కూడా ప్లానింగ్ ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో, ఆ టెంపుల్‌కి గూడా వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి ఆ టెంపుల్‌కి గూడా వెళ్దాము అనుకున్నాము.